వాళ్ళంతా ఎప్పుడో వెళ్ళిపోయారులే. చైతి, మీ మెంటల్ ప్రాబ్లం అంతా నయమైందా? ఏంటి నిన్ను ఏమైంది? ముందు దిగు 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 వచ్చేసావా? దిగు దిగు. నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళనా? నువ్వు బాగా తీసుకుని ఎక్కడికైనా వెళ్ళు, నేను బయలుదేరుతాను. ఈ రాత్రిలో ఒంటరిగా వదిలి వెళ్తున్నారు ఆ, కదా. నేను వెళ్తాను. సరే వెళ్ళండి, ఇదిగో వెళ్తాను. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళండి. నన్ను ఎవరైనా ఎత్తుకెళ్ళి చంపుతారు. నిన్ను ఎవరు చంపకపోతే అక్కడ వెళ్ళి నిలబడు. 4 ఒక బస్సు వస్తుంది, ఆ బస్సు ముందు పడి చావు. నాకేం సమస్య నేను కాదు. మీతో రావడం అందరూ చూశారు. నేను చేస్తే మీరు చచ్చినట్టే. ఛ, వచ్చి చావే. చేయొద్దు, నేనేం అలాంటి వాడిని కాదు. నేను క్యాషువల్ గానే వేసాను. ఒకవేళ కింద పడితే క్యాషువల్ అంటే ఓకే. శబ్దం వైకుంఠరా అంటే నువ్వు అసలు రావా? ఏదైనా మేల్లో ఎవరెవరు ఉంటారు? అమ్మా బామ్మ సుజిత్ కుమార్. ఎవరది? మీ తమ్ముడా? సుజిత్ కుమార్. అందరు ఎక్కడ ఉన్నారు? అందరు కన్ను ఆపరేషన్ కోసం వెళ్ళారు. అందరికి చేస్తున్నారా? లేదు, బామ్మకు మాత్రమే. మీరెందుకు వెళ్ళలేదు? నేను వెళ్ళుంటే బయటపడేవాడిని. నేను ఇంకా లోపలికి రాలేదు. జాగ్రత్తగా లోపలికి రా. ఇదిగోండి, ఇలా రండి. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. నా ఫ్రెండే మెసేజ్ పెడుతున్నాడు. నీ ఇంట్లో వాడిని పట్టుకున్నారా? వాడికి కావాల్సిందే అది. ఏంటబ్బా ఇది? ఏమండి, మీ ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా? ఛా! ఆకలిగా నేను ఉంది. ఎందుకని ఇక్కడ తీసుకొచ్చాను? మాట్లాడుకుని నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. వెళ్తామా? రా, ఇప్పుడు ఇంట్లో మంచి కూర వండారు, అక్కడే తినాల్సిందే. తొందరపడి పారిపోయి వచ్చేసాను. అంతా నా టైము. నాకు లోకల్లో ఒక అంగడి తెలుసు. ఈ టైం కావాలంటే చూసి బుల్లెట్ లో ఒక నైట్ డ్రైవ్ వెళ్దావా? బుల్లెట్ నీతో ఇదిగో వచ్చేసాడు. రేణియం గుమా సుమా ఏంటి ఈ సమయంలో? నేను మీకు ఫుడ్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇంతకు ముందే చెప్పాను కదా మన మధ్య ఏ కనెక్షన్ లేదని. తర్వాత ఎందుకు అనవసరంగా ఈ టైంలో ఇక్కడికి వస్తున్నావు? మీ అమ్మ చెప్పారని తీసుకొచ్చానంతే. లేకపోతే తీసుకొచ్చుకోవడానికి నాకు ఏమైనా పిచ్చా? నేను తిన్నాను. నాకు కావాలి. అసలు ఏంటి డ్రెస్? మీకు తరచూ ఒంటరిగా మాట్లాడే అలవాటు ఉందా? 2 గంటల్లో మాట్లాడుతున్నారు. నేను మోనో యాక్టింగ్ చేస్తున్నా. ఏంటి ఇప్పుడు? కానీ స్కూల్లో నేను మీరు మొనాక్ చేయడం చూడలేదు. ఎవరు చెప్పారు? ఎవరు? నేనే అమ్మా, సుజిత్ కుమార్. ఏంటమ్మా ఈ వైపు? నేను అమ్మని చూడడం కోసం వచ్చాను. ఇంకా విషయం వద్దు, నా శరీరం మొత్తం ఎండలో మండిపోతుంది. ఇలా చూడండి. ముందుది పట్టుకోండి. నువ్వు వెళ్ళవే. మీ అమ్మ ఇవ్వమన్నారు, ఇచ్చాను అంతే. అయితే ఇచ్చేసి వెళ్ళు. ఇదిగోండి. వెళ్ళు, అమ్మ చెప్పినట్టుగా ఇచ్చావు కదా, వెళ్ళు. అయ్యో వెళ్ళంటుంది. మీరు కొత్త స్ప్రే కొన్నారా? అవును, కానీ మీరు స్ప్రే వాడారు కదా. ఈ రోజు నుంచి కొడతాను సరేనా? ఈ టైంలో కంపు కొడుతుందని కొట్టుకున్నారా? ఇదిగో తినిచావు. మీ లవరా? లేదు. వన్ సైడ్ డవా ఏంటి? నా పర్సనల్ విషయంలో నువ్వు తల దూర్చుకో. నీ పర్సనల్ విషయం అడిగానా? తను నాకు చెల్లెల్లాగా. ఓ లాంటిదా? కప్ప మీకు కూడా అదంటే చాలా ఇష్టమా? మా నాన్నగారు అందరినీ పిలుచుంటారు. మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదా? మిమ్మల్ని హలో ఇన్వైట్ చేయలేదా? అయ్యో పాపం, ఇన్వైట్ చేయలేదు అనుకుంటా. హలో రేయ్ సుగు, నువ్వు బండి తీసుకొని ఎస్కేప్ అయిపో. నా కోసం వెయిట్ చేయకు. నువ్వు ఇప్పుడు ఎక్కడ రావునా? నేను నిచ్చెనెక్కి వెళ్ళాక తను నన్ను చూసి ఏమందో తెలుసా? పదమని పారిపోదాం అంటుంది. నేను భయపడిపోయాను. తర్వాత నేను ఎగిరి దూకి పారిపోయావా? అవును, దూకేటప్పుడు కింద ఒక చార మీద దూకాను. వాళ్ళందరూ చూసి భయపడ్డారు. నేను కూడా వాళ్ళలో ఒకరిని అనుకున్నారు. ఇంకా నేను వాళ్ళతో కలిసి తోట, ఇంట్లో అన్ని చోట్ల వెతికి చూసి ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళుతున్నాను. కాసేపట్లో వెళ్ళిపోతాను. ఈ అమ్మాయి నాతోనే ఉందిరా. ఏంటి, ఎక్కడుంది? నా ఇంట్లోనేరా. ఇంట్లోనా? నువ్వు త్వరగా వస్తాను, తీసుకెళ్ళరా. నాకొద్దు. నిన్నెవరు తీసుకొని ఇంటికి వెళ్ళమన్నారు? రే, తను నీతో వెళ్ళాలని నాతో పాటు వచ్చిందిరా. ఆ సమయంలో ఏం చేయమంటావు? అందుకే ఇంటికి తీసుకొచ్చాను. ఇలా చూడు, నేను తన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడట్లేదు. రే, మంటలో విను, నేను చెప్పేది. ఒప్పుకోను. సరే, ఏంటి నువ్వు చెప్పు. తననే పెళ్లి చేసుకో.
రే లూసు పిచ్చోడా ఫోన్ పెట్టేరా. రేయ్, ఎవరికి రప్పించి రే రే రే, కచ్చికు కచ్చికు రే రే నువ్వు నాయన స్విచ్ ఆఫ్ చేశాడా? ఇదిగో చూడమ్మా, నేను చెప్పింది కాస్త ఓపిక. హలో హలో, ఇక్కడ నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చున్నావా? తన వల్ల నా జీవితం నాశనం అయిపోతుంది. ఎవరండి ఇక్కడికి వచ్చి కూర్చోమన్నారు? ఆ? పర్వాలేదు, వదిలేస్తాను. ఇలా చూడు, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా వినాలి. తొందరపడి ఏం చేయకూడదు. కొంతమందిని మనం ఎంత లవ్ చేసినా ఆ లవ్ మనకి మళ్ళీ దొరుకుతుందని చెప్పలేము. మీరు అప్పుడప్పుడు ఫేస్బుక్ లో మోటివేషనల్ కోర్స్ వేస్తుంటారు కదా. ఏ లేదు లేదు, టైం పాస్ అవ్వలేదంటే ఏదైనా చేస్తుంటాను అంతే. డిస్టర్బ్ చేయకు ప్లీజ్. నేను నీ జీవితం గురించి మాట్లాడుతున్నా. ఓకే లిసన్. ఓకే. వాణ్ణి నువ్వు సారీ అనీష్ని నువ్వు నీ మనసు పూర్తిగా ప్రేమించున్నా కూడా వాడు నిన్ను యూజ్ చేసుకొని పడేద్దామని అనుకున్నాడు. దానికి ఇంత రోజు నీతో పాటు ఉన్నాడు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పినప్పుడు వాడు నిన్ను వద్దన్నాడు. ఏంటి? హ? ఈ కాలపు మనుషుల్ని నమ్మలేకపోతున్నా. ఎవరు నీకు నమ్మలేకపోతున్నాం? ఛే! హ? దారిద్రపు సమాజం. లేదు, ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? మీ ప్రేమ అది ఏంటంటే పోతే పోనే, ఏం పర్వాలేదు. ఆ? పోతే పోనా? మరెందుకు నా బండిలోకి వచ్చి ఇంత దూరం వచ్చావు? ఆ? ఏ లెగు 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 ముందు లెగు 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 ముందు లెగవే అంటున్నాను కదా, లెగు. వద్దు, నువ్వు మాట్లాడుకొని ఇక్కడే ఉండు. నీ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి నేను తీసుకెళ్తారు. అర్థమైందా? ఉంటు, నువ్వు తిని చాలు, ప్యాక్ చేయి. తింటూనే ఉంటుంది తిండి. మరి 20 సవరీలు తిరిగి ఇవ్వాలి. ఏ 20 పౌను? ఎవరు కొన్నారు? 916 పెళ్లి కోసమా? కనిపించకుండా పోయిందా? తెరిస్తేనే నీళ్ళు వస్తుంది. నిజంగా నేనేం తీయలేదు. అది ఎక్కడ పడేసావు నువ్వు? ఆ? తుడుచుకో తుడుచుకో. పారిపోయే ముందు 20 సవరీల్ని తీసుకొచ్చాను. దాన్ని నేను నీ తల మీద వేస్తాను. నా నెత్తి మీద? ఇదిగో చూడు, నేనేం తప్పు చేశాను? వాడి నిన్ను ఏమొచ్చాడుగా, నేనేం చేయలేదు కదా. ఆ? అందుకే ఎవరు కాపలా కాచింది? దానికోసం నాకు ఇంత పెద్ద శిక్ష? ఇదిగో చూడు, సుగు నిద్రపోయావా? సుగు తానే. ఏంటి విషయం అమ్మా? నచ్చిందా? ఏంటి? నేనే ముందు చెప్పాను కదా మన ఇద్దరిలో అదంతా సెట్ అవ్వదని. అది మళ్ళీ- కాదు, నేను ఇచ్చింది నచ్చిందని అడిగాను. అదా చాలా చాలా సూపర్ గా ఉన్నింది. దాన్ని అడగడానికి వచ్చావా? అంటే నేను గిన్నె తీసుకువెళ్దామని. నీకు నిద్ర రాదా? టైం కూడా లేట్ అయింది. మధ్య రాత్రిలో టిఫిన్ బాక్స్ ని తీసుకెళ్లి ఏం చేయబోతున్నావే? నేను పొద్దున్న తీసుకొచ్చి అది ఇస్తాను. కాదు, లైట్ ఆన్ లో ఉండడం చూసి నువ్వు ఇంకా పడుకోలేదు అనుకున్నా. లైటా? లైటే కదా, ఆ స్విచ్ ఎక్కడుంది? వద్దు పర్లేదు, ఆ గిన్నెని ఇప్పుడు నువ్వే ఉంచుకో. ఏంటి కంటిన్యూ? మోనో యాక్ట్. మోనో యాక్ట్? ఎవరు? నేనే మా సూపర్, సుజిత్ కుమార్. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు.